వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జియోగ్రఫికల్ ఇండికేషన్స్ని చూడబోతా ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్స్, సో భౌగోళికంగా పరంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వస్తువులకు సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దానికంటే ముందు ఇటీవల టీజీపీఎస్సీ ఏదైతే గ్రూప్ 4 ఎగ్జామ్ని నిర్వహించి ఉందో, సో దానిలో వచ్చినటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించినటువంటి టాపిక్ను ఒక క్వశ్చన్ మనం చూద్దాం. సో చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ విధంగా క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు, మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశం మనకు తెలియవస్తుంది. కాబట్టి సో ముందుగా ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 4లో 2018లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో చూడవచ్చు, ఇక్కడ జిఐ ట్యాగ్ ఒక పక్క, ప్లేస్ అని ఒక పక్క ఇచ్చారు. సో సిల్వర్ ఫిలిగ్రీ, స్క్రాల్ పెయింటింగ్స్, ఇక్కత్, దర్రీస్, మ్యాచింగ్ చేయమని ఇచ్చారు. ప్లేస్లో వరంగల్, పోచంపల్లి, నిర్మల్ అని, కరీంనగర్ అని, చర్యాలని. ఓకే, సో ఇది తెలిస్తే మీరు ఆన్సర్ ఇవ్వండి, లేదంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ క్లాస్ అయిన తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు మీరే ఇస్తారు. సో చూద్దాం. సో రైట్, సో మేము వెళ్ళిపోదాం మెయిన్ టాపిక్లో. ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అనేటువంటిది ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉందో, భౌగోళిక సూచికలు లేదా భౌగోళిక సూచనలుగా పిలుస్తూ ఉంటామో, దీనికి సంబంధించి ఒక యాక్ట్ పాస్ చేశారు అండి, ఒక గైడ్లైన్స్ ఉన్నాయని. సో ఇక్కడ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం, ట్రిప్స్ అంటాం. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి, అంతర్జాతీయ ఈ యొక్క ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, దానికి సంబంధించి ఒక ట్రిప్స్ అగ్రిమెంట్ అని వివిధ దేశాలు చేసుకున్నారు. సో ట్రిప్స్ అగ్రిమెంట్ దాన్ని అంటాము ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించిన అగ్రిమెంట్. సో మేధో సంపదలకు సంబంధించి మన యొక్క హక్కులు, మేధో హక్కులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఇది. సో దీనిలో ఒక సెక్షన్ ఉంటుంది, ఆర్టికల్ ఉంటుంది, ఆర్టికల్ నెంబర్ 22(1) అండి. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పరిధిలో వివిధ దేశాలు ఒక వస్తువులకు జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అనేటువంటి ఒక ట్యాగ్ని ఇవ్వచ్చు అండి. సో ఫైనల్గా జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అంటే ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ని గుర్తిస్తారు. ఆ ప్రోడక్ట్ని అది ఆ ప్లేస్లో ఆవిర్భవించినటువంటి కారణంగా ఆ ప్లేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రోడక్ట్ని గుర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాము అనుకోండి, తెలంగాణలో పోచంపల్లి అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. పోచంపల్లిలో ఇక్కత్ శారీస్ని తయారు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కత్ శారీస్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే, ఆ ఇక్కత్ అనేటువంటి శారీలను గుర్తించింది. ఎట్లా ఆ ప్లేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో పోచంపల్లి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కత్ అనేటువంటి దాన్ని గుర్తించడం జరిగింది అండి. అర్థమైందా? సో ఫైనల్గా జిఐ ట్యాగ్స్ అనేటువంటివి ఎందుకు ఇస్తారు అంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆ ప్లేస్ ఇండికేట్ చేస్తూ ఉంటుందో, దాంతోపాటు ఆ ప్లేస్లో అది ప్రసిద్ధి చెందిందో, సో వాటిని బేస్ చేసుకొని ఆ జిఐ ట్యాగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఈ జిఐ ట్యాగ్స్ అనేటువంటివి తినేటువంటి పదార్థాలకి ఇవ్వచ్చు, లేదా చేనేత కార్మికులు చేసేటువంటి బట్టలకు ఇవ్వచ్చు, లేదా హస్తకళలకు ఇవ్వచ్చు, లేదా ఆ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి లైక్ టాయ్స్కి సంబంధించి కూడా జిఐ ట్యాగ్స్ అనేటువంటివి ఇవ్వచ్చు అండి. క్లియర్ కదా? సో ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో భారతదేశం వస్తువుల యొక్క భౌగోళిక సూచికలు రిజిస్ట్రేషన్ మరియు రక్షణ చట్టం 1999ను ఈ క్రింది వాటికి అనుగుణంగా అమలు చేసింది అండి. సో ఫైనల్గా ఏమంటున్నారంటే, భారతదేశంలో ఒక చట్టం ఉంది. ఆ చట్టమే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 తీసుకొచ్చింది ప్రభుత్వం, భారతదేశం. ఎవరి యొక్క గైడ్లైన్స్ ప్రకారం అమలు చేశారని అంటూ ఉన్నారు. సో ఆన్సర్ డిస్కస్ చేసాం ఆల్రెడీ కూడా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ట్రిప్స్ అగ్రిమెంట్ అనేటువంటిది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పరిధిలో జరిగింది. ఆ ట్రిప్స్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి సెక్షన్ నెంబర్ 22 ఆఫ్ క్లాస్ 1 ప్రకారమే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అనేటువంటివి దేశ ప్రభుత్వాలు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు గుర్తిస్తూ ఉన్నాయి. చూడవచ్చు. సో జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అనేటువంటివి ఏ చట్టాన్ని అనుసరించి ఇస్తూ ఉన్నారు అంటే, ఒకటి దాన్ని అంటాము జియోగ్రఫికల్ ఇండికేషన్స్, ఆ చట్టమే జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా? మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. నెక్స్ట్ అంశం, ఏదైనా ఒక ప్రోడక్ట్కు జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేటువంటిది ఇచ్చారు అనుకోండి, అది ఎంతకాలం వరకు వ్యాలిడిటీ ఉంటుంది? 10 years వరకు.
ఓకేనా. సో ఒక ప్రోడక్ట్ని కనుక జిఐ ట్యాగ్ అనేటువంటి హోదా ఇస్తే ఆ ప్రోడక్ట్ని వారు తప్ప, అంటే ఎవరైతే జిఐ ట్యాగ్ పొంది ఉంటారో సో వారు తప్ప ఎవరు కూడా ఆ ప్రోడక్ట్ని ఆ పేరుతో ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. క్లియర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోచంపల్లి ఇక్కత్ ఉంది మనకి, లేదా కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ ఉంది. వారు తప్ప ఎవరు కూడా ఆ బ్రాండ్తో ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికి లేదు, అమ్మడానికి లేదు. ఎంతవరకు అంటే 10 సంవత్సరాల వరకు అండి. అర్థమైందా. సో దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ 10 ఇయర్స్కి రెన్యువల్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి తెలంగాణ నుంచి చూసుకుందాం. దాంతోపాటు ఇండియా పరంగా చూసుకుంటే ఇండియా మొత్తం కూడా ప్రస్తుతానికి అంటే నేటికి జిఐ ట్యాగ్స్ పొందినటువంటి ప్రొడక్ట్స్ భారతదేశంలో 643 ఉన్నాయండి. 643 భారతదేశంలో ఉన్నాయి. సో అంటే నేటికి ఈ రోజుకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో నేటికి ఈ రోజుకి 643 ప్రొడక్ట్లకు జిఐ ట్యాగ్ అయితే ఇచ్చింది భారత ప్రభుత్వం. సో ఇటీవల పొందినటువంటివి చూసుకుంటే కచ్ అజ్రక, ఇది హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించింది గుజరాత్ రాష్ట్రం నుంచి. బనారస్ తిరంగి బర్ఫీ యూపీ నుంచి. సో ఇట్లా రీసెంట్గా ఇండియాకి సంబంధించినవి. ఇప్పుడు మనం ఓన్లీ తెలంగాణ ఫోకస్ చేద్దాం కాబట్టి ఈ అంశాలు డిస్కస్ చేద్దాం. ఇంకేదైనా ఫర్దర్ క్లాస్లో ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి జిఐస్ మళ్ళీ సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చూడొచ్చు మిత్రమా. సో తెలంగాణ నుంచి చూస్తే 1 పోచంపల్లి ఇక్కత్ అంటాం, ఇది హస్తకళ రకం. 2 కరీంనగర్కు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ, ఇది కూడా హస్తకళ. 3 నిర్మల్ బొమ్మలు మరియు హస్తకళ కేటగిరీ కింద. 4 నిర్మల్ ఫర్నిచర్, దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది, హస్తకళలు. 5 నిర్మల్ పెయింటింగ్స్, హస్తకళలే. గద్వాల్ చీరలు హస్తకళలే. హైదరాబాదీ హలీం ఆహార పదార్థాలకి కూడా జిఐ ట్యాగ్ని ఇస్తూ ఉంటారు. చెరియల్ పెయింటింగ్స్ అంటాం, ఇది కూడా హస్తకళల కిందే వచ్చింది. నెక్స్ట్ చూస్తే 9th పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అండి, హస్తకళ. 10 సిద్దిపేట గొల్లబామ, హస్తకళ. 11 నారాయణపేట చేనేత చీరలు అండి, హస్తకళ. బనగానపల్లి మామిడికాయలు వ్యవసాయానికి సంబంధించింది. బట్ కాకపోతే ఈ బనగానపల్లి మామిడికాయలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయి, తెలంగాణలో కూడా ఉంటాయి కాబట్టి 2 రాష్ట్రాలకు కలిపి ఈ గుర్తింపు ఇచ్చారు. బనగానపల్లి మామిడికాయలు లేదా బంగినపల్లి మామిడికాయలను కూడా పిలుస్తూ ఉంటారు. సో ఏపీలో జిఐ ట్యాగ్ పొందింది, తెలంగాణలో కూడా జిఐ ట్యాగ్ పొందింది. సో కంబైన్డ్గా ఇచ్చారు. పోచంపల్లి ఇక్కత్ లోగో, సో లోగోకి కూడా జిఐ ట్యాగ్ పొందింది. నెక్స్ట్ ఆదిలాబాద్లో డోక్రా హస్తకళ కింద గుర్తింపు సాధించింది. వరంగల్ దురీస్ హస్తకళ కింద. తెలియా రూమల్ హస్తకళ కింద. తాండూరి ఎర్రపేసలు లేదా తాండూరి రెడ్ గ్రామ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు వ్యవసాయం కింద. 18 హైదరాబాద్లో చార్మినార్ దగ్గర దొరికేటువంటి లక్క గాజులు హస్తకళ కింద గుర్తింపు వచ్చింది. సో ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జిఐ ట్యాగ్స్ హోదా సాధించినటువంటి ప్రొడక్ట్స్ మొత్తంగా 18 ఉన్నాయండి. ఓకేనా. సో ఇప్పటి వరకు చూస్తే 18 ఉన్నాయి. ఇటీవల సాధించినవి చూస్తే హైదరాబాద్ లక్క గాజులు జిఐ ట్యాగ్ వచ్చింది, తాండూరి రెడ్ గ్రామ్కి లేదా ఎర్ర పెసలు అంటారు జిఐ ట్యాగ్ వచ్చింది, తెలియ రోమల్, ఇవి రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందినటువంటివి తెలంగాణ నుంచి. సో 1 by 1 చూద్దాం. సో ముందుగా ఆదిలాబాద్లో ఈ దొక్రా అనేటువంటి ఫేమస్, దొక్రా కాస్టింగ్ అంటాం, చూడొచ్చు ఈ ప్రాంతంలో. సో జనరల్గా ఇవి లైక్ మనకి జనగాంలో కానీ చిత్తల్బోరి కానీ నెక్స్ట్ కేసులగూడ విలేజెస్ ఆఫ్ ఆదిలాబాద్లో ఇవి ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి హస్తకళ కార్మికులు. నెక్స్ట్ ప్రోడక్ట్ చూస్తే బనగానపల్లి, చూడండి బనగానపల్లి మ్యాంగోస్, ఇవే బంగినపల్లి మ్యాంగోస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో వీటికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. బట్ ఇది జిఐ ట్యాగ్ 2 రాష్ట్రాలు కలిపి వచ్చింది, ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి జిఐ ట్యాగ్ అయితే రావటం జరిగింది. ఇంకా తెలంగాణలో చూసుకుంటే ఈ బనగానపల్లి మ్యాంగోస్ లేదా బంగినపల్లి మ్యాంగోస్ ఇవి ఖమ్మం కానీ మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పండిస్తుంటారు. ఆంధ్ర నుంచి చూసుకుంటే కర్నూలు ప్రాంతంలో, సో కర్నూలు కావచ్చు లేదంటే నూజివీడు, కృష్ణా జిల్లా ఏలూరు ప్రాంతంలో నూజివీడు కానీ మైలవరం కానీ గణపవరం కానీ ఆ ప్రాంతాల్లో కూడా పండిస్తూ ఉంటారు ఈ యొక్క బనగానపల్లి మ్యాంగోస్. నెక్స్ట్ ఇంకొక జిఐ ట్యాగ్ పొందింది చెరియాల్ పెయింటింగ్స్. సో ఇక్కడ సిద్దిపేట జిల్లాలో చెరియాల్ అనేటువంటి గ్రామంలో ఉంటుంది, ఆ గ్రామం పేరుతోనే ఈ పెయింటింగ్స్ అనేటువంటివి ప్రసిద్ధి చెందింది. మీరు చూడవచ్చు అండి ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. సో ఈ పెయింటింగ్స్ అనేటువంటి జనరల్గా ఈ చెరియాల్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ
కాకి పడగొల్లు అనేటువంటి ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఓకేనా. సో కాకి పడగొల్లు అనేటువంటి కమ్యూనిటీ వారు ఉంటారు. సో వారు జనరల్గా ఈ యొక్క చెరియాల పెయింటింగ్స్ని వేస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు మీరు చూడవచ్చు, ఈ ఫొటోస్లో చూస్తే ఏం కనిపిస్తూ ఉంది, రామాయణం మీకు చెప్పినట్టు మీకు అనిపిస్తూ ఉంది. చూసారా, రామాయణం. సో ఈ పెయింటింగ్స్ అనేటువంటివి రామాయణాన్ని, మహాభారతాన్ని చూడవచ్చు. ఇక్కడ మనకి చారియట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవి రామాయణాన్ని, మహాభారతాన్ని ప్రతిబింబించేలాగా ఈ పెయింటింగ్స్ అనేటువంటివి ఉంటూ ఉన్నాయండి. ఓకే, క్లియర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం చూద్దాం, గద్వాల్ శారీస్. ఈ గద్వాల్ శారీస్ అనేటువంటివి లైక్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచినవి. సో దాదాపు ఇవి 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ గద్వాల్ శారీస్ని గద్వాల్ ప్రాంతంలో, జోగులాంబ గద్వాల్ జిల్లాలో చేనేత కార్మికులు నేస్తా ఉన్నారు అండి. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం అంటే ఈ గద్వాల్ శారీస్ అనేటువంటివి ఈ గద్వాల్ ప్రాంతానికి ఎట్లా వచ్చినాయి అంటే, గతంలో ఏదైతే గద్వాల్ ప్రాంతం మనం ఇప్పుడు ఏదైతే పిలుస్తున్నామో గతంలో దీన్ని సంస్థానం అని పిలిచేవాళ్ళు అండి. గతంలో దీన్ని సంస్థానం అని పిలిచేవాళ్ళు. సో ఈ సంస్థానానికి వివిధ ప్రాంతాల నుంచి ఈ వీరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీరు ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది అండి. ఓకేనా. సో ఇది ఫైనల్గా. సో ఈ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాణి, ఆవిడ పేరు ఆదిలక్ష్మి దేవమ్మ గారు. సో ఆవిడ ఈ యొక్క గద్వాల్ శారీస్ని ప్రమోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాదీ హలీం. సో అందరికీ తెలుసు, ఇక మనకి ఈ రోజా ఏదైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో, సో ఇక్కడ లైక్ రంజాన్ మంత్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో హైదరాబాద్లో కాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ హలీం బాగా ఫేమస్. లైక్ పిస్తా హౌస్ వీళ్ళందరూ కూడా అమ్ముతుంటారు కదా, గదే ఇది. సో హైదరాబాద్ హలీం. సో దీనికి కూడా జిఐ ట్యాగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. సో హలీం అనేటువంటిది జనరల్గా మీట్తో తయారు చేస్తూ ఉంటారు, బట్ చికెన్తో కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. దీనికి కూడా మనకి జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. సో ఈ హలీం అనేటువంటిది ముందుగా మనకు అసలు ఇది లైక్ ఇప్పుడు నుంచి కాదు, 1724 సంవత్సరం ఎవరైతే అసఫ్ జాహీ డైనాసిటీ ఏదైతే మనకి తెలంగాణలో ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉందో అప్పటి నుంచి కూడా ఈ హలీం అనేటువంటి దాన్ని తయారు చేస్తాం ఉన్నారు ఈ యొక్క రంజాన్ మాసం వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చి నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ అండి. సో నారాయణపేట ప్రాంతంలో 1630 నుంచి కూడా అంటే లైక్ ఎప్పుడైతే ఈ ఛత్రపతి శివాజీ గారు ఈ నారాయణపేట ఆ రీజన్ మీదుగా ఆయన ప్రయాణించి ఉన్నారు. ఆ టైంలో ఏం చేశారు అంటే అంటే ఆయనతో పాటు వెళ్తున్న ఎవరైతే ఈ వీవర్స్ ఉంటారో, బట్టలు అంటే లైక్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది ఇక్కడ సెటిల్మెంట్ చేశారు ఆయన. సో చేస్తే ఆ ఫ్యామిలీలు ఇప్పుడు ఈ నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ని తయారు చేస్తూ ఉన్నారు. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ శారీస్ అన్ని కూడా మీరు చూడొచ్చు అండి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చి నిర్మల్ ఫర్నిచర్. ఈ నిర్మల్ ఫర్నిచర్ అనేటువంటిది నిర్మల్ టౌన్లో, సో ఇప్పుడు జిల్లాగా మారింది కదా, సో ఈ నిర్మల్ జిల్లాలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. జనరల్గా ఈ నిర్మల్ ఫర్నిచర్ యూజ్ చేయడానికి వాడేటువంటి కలప వచ్చి టేక్ వుడ్ అండి. చూడవచ్చు మీరు ఇక్కడ కూడా. సో ఈ నిర్మల్ ఫర్నిచర్ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత గాంచినటువంటి ఫర్నిచర్, కంప్లీట్గా టేక్ వుడ్తో చేస్తూ ఉంటారు. సో ఎక్కువ కాలం కూడా ఇవి మన్నికగా ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసినట్లయితే మనం నిర్మల్ పెయింటింగ్ అండి. నిర్మల్ పెయింటింగ్. సో ఈ నిర్మల్ పెయింటింగ్ ఇది కూడా సేమ్. నిర్మల్ అనేటువంటిది ఒక టౌను, నిర్మల్ అనేటువంటిది జిల్లా. క్లియర్ కదా, బోత్. సో ఈ నిర్మల్ ప్రాంతంలో ఈ విధంగా నిర్మల్ పెయింటింగ్స్ అనేటువంటివి వేస్తారు. వీటికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూస్తే ఇదే నిర్మల్లో టాయ్స్ ఉంటాయి, టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్. చూడండి ఇక్కడ. సో ఈ విధంగా చూసారా, ముందు చూసిందేమో నిర్మల్ ఫర్నిచర్, అది కుర్చీలు టేబుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, గది, అవి టేక్ వుడ్తో చేస్తారు. ఇవి నిర్మల్ టాయ్స్, ఇవి చూసారు కదా. ఈ టాయ్స్ని తయారు చేసేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టుతో అండి. ఆ చెట్టు పేరే పోనికి అనేటువంటి చెట్టు. చాలా కాస్ట్ అండి. ఈ పోనికి చెట్టు అనేటువంటిది చాలా చాలా కాస్ట్లీ ట్రీగా చెప్తూ ఉంటాం. ఓకే. సో ఈ చెట్టుతో ఈ నిర్మల్లో ఉన్నటువంటి కళాకారులు నిర్మల బొమ్మలు తయారు చేసి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొక ప్రోడక్ట్ వచ్చి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అండి. సో జనరల్గా ఇది జనగాం జిల్లాలో, సో జనగాం డిస్టిక్లో ఎక్కువగా ప్రసిద్ధి కాంచింది. చూడొచ్చు డిజైన్స్. జనరల్గా మరి ఈ డిజైన్స్ అనేటువంటివి బ్రాస్ మెటల్ని ఉపయోగిస్తారు.
సో బ్రాస్ అంటే ఇత్తడి, బ్రాస్ అంటే ఇత్తడి, ఇత్తడితో తయారు చేస్తారు. సో ఇత్తడిలో 2 లోహాలు కలుపుతారు, ఒకటి కాపర్, 2 జింక్ అండి. సో కాపర్ అని కలుపుతుంటారు. సో కాపర్ అదేవిధంగా జింక్ అనేటువంటివి 2 కలిపితే మనకి బ్రాస్ అంటే ఇత్తడి తయారవుతుంది. సో దాదాపు కాపర్ రాగి 60%, 66% కలుపుతారు. జింక్ ఏమో 34%ని కలిపితే మనకు అవుట్పుట్ వచ్చేది ఇత్తడి బ్రాస్. సో దాంతోనే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్లను చేస్తూ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చి పోచంపల్లి ఇక్కత్. హైదరాబాద్కి అతి చేరువలోనే ఉంటుంది. సో యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందింది. అక్కడ ఈ జిల్లాలోనే పోచంపల్లి అనేటువంటి ఒక మండలం, ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ ఊరిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఇక్కత్ అనేటువంటి చీరలను నేస్తూ ఉంటారు, చూడవచ్చు. ఇంకా దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ఇక్కడ డిజైన్స్ మీరు చూస్తే ఈ పోచంపల్లి ఇక్కత్ శారీస్ పైన ఉన్నటువంటి డిజైన్స్ని మీరు చూస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, దీని ఎడ్జెస్ చూస్తే డిఫ్యూజ్డ్ ఎడ్జెస్గా ఒక స్క్వేర్ తీసుకొని, ఒక చతురస్రం తీసుకొని దాంట్లో డైమండ్ షేప్ పెట్టినట్టు ఉంటుంది. దాని తర్వాత ఈ స్క్వేర్ యొక్క బౌండరీ డిఫ్యూజ్ అయినట్టు ఉంటుందండి, అంటే విడిపోయినట్టు కనిపిస్తుంది. చూసారా ఇక్కడ షేప్స్ ఇది అన్నట్టు. ఇది ప్రపంచంలోనే ఫేమస్గా అంచినవి. ఓన్లీ మీకు పోచంపల్లి ఇక్కత్ పోచంపల్లిలోనే చేస్తూ ఉంటారు, చేయాలి. అక్కడ కాకుండా ఈ డిజైన్స్ వేరే ఎక్కడ చేసినా కానీ ఇట్ విల్ బికమ్ ఏ కేస్, చేయకూడదండి. సో ఈ శారీస్ అనేటువంటివి కాటన్తోనూ సిల్క్తో కూడా నేస్తారు, లేదంటే సిల్క్ కాటన్ కలిపి కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి సిద్దిపేట గొల్లభామ అండి. సో సిద్దిపేట గొల్లభామ ఏ ప్రాంతానికి చెందింది? సిద్దిపేట. ఇప్పుడు జిల్లా కదా సిద్దిపేట, సో జిల్లాకి చెందినటువంటివే. మరి సిద్దిపేట గొల్లభామ యొక్క విశిష్టత, ఇవి కూడా శారీసే, బట్ ఇవి కూడా శారీస్ లాంటివే. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే శారీస్కి కింద గొల్లభామ షేప్ని వేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసారా ఇవిడేం చేస్తుంది, తలపైన ఒక పాట్ లాంటిది నెత్తిపైన పెట్టుకుంది, చేతిలో ఇంకొక చిన్న వెజలు పెట్టుకుంది. దీనిపైన ఏముంటాయి? మిల్క్ ఉంటాయి, గొల్లభామ మిల్క్ ఉంటాయి అన్నట్టు. క్లియర్ కదా? సో ఈ షేప్స్ అన్నీ కూడా ఈ చీరల పైన వేస్తూ ఉంటారు. అందుకే ఈ డిజైన్ ఏమంటాము అంటే గొల్లభామ డిజైన్స్. ఈ శారీలనే గొల్లభామ శారీస్ అని పిలుస్తూ ఉంటారు. సిద్దిపేటలో ఫేమస్. నెక్స్ట్ వచ్చి వరంగల్ దరీస్ లేదా వరంగల్ దురీస్ అంటాం. ఈ నథింగ్ బట్ కార్పెట్స్ అండి. ఈ నథింగ్ బట్ కార్పెట్స్. ఇవి ఎక్కువగా మనకి వరంగల్ ప్రాంతంలో కొత్తవాడ అనేటువంటి ప్లేస్లో వీటిని అక్కడ ఉన్నటువంటి వారు తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చి పుట్టపాక తేలియ రుమాల్. సో నల్గొండ జిల్లాలో పుట్టపాక అనేటువంటి ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రజలు తెలియ రుమాల్ అనేటువంటివి తయారు చేస్తూ ఉంటారు. ఇది చూడవచ్చు ఇక్కడ తెలియ రుమాల్. నెక్స్ట్ కరీంనగర్ ప్రాంతంలో, సో కరీంనగర్ జిల్లాలో సిల్వర్ ఫిలిగ్రీ అనేటువంటిది ఫేమస్ అండి. సో చూడవచ్చు సిల్వర్ ఫిలిగ్రీ అంటాం. సో ఈ విధంగా షేప్స్ తయారు చేస్తారండి. చూసారా ఈ విధంగా షేప్ ఉందా? బొమ్మలు, లైక్ బొమ్మలు, దేవుడు బొమ్మలు ఇవన్నీ కూడా చేస్తారు, బట్ సిల్వర్ని యూస్ చేస్తారు. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్లోనేమో ఇత్తడిని వాడతారు. కరీంనగర్ వాళ్ళు చేసేటువంటి ఫిలిగ్రీలోనేమో సిల్వర్, వెండిని వాడతారండి. సో వెండితో చేసేటువంటి బొమ్మలు జిఐ ట్యాగ్ పొందినవి 2007లో. ఇక దాని తర్వాత ఇంకొక ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ ప్రోడక్టే తాండూరి రెడ్ గ్రామ్ అంటాం. ఇటీవల జిఐ ట్యాగ్ స్టేటస్ని పొందింది అండి తాండూరి కందిపప్పు. సో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి కందిపప్పు, ఓకేనా. సో తాండూరి రెడ్ గ్రామ్ జిఐ స్టేటస్ని పొందింది అండి. దాని తర్వాత ఇంకొక ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి హైదరాబాద్ ప్రాంతంలో చార్మినార్ ఏరియా ఏదైతే ఉందో, చార్మినార్ దగ్గర బడీ బజార్ అని ఉంటుంది, లడీ బజార్, ఆ బడీ బజార్ అని ఉంటాయి. సో చార్మినార్ ప్రాంతంలో, క్లియర్ కదా. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ల్యాక్ బ్యాంగిల్స్ అనేటువంటివి తయారు చేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ల్యాక్ బ్యాంగిల్స్ అనేటువంటివి తయారు చేయడం జరుగుతూ ఉంది అండి. క్లియర్ కదా? ఈ ల్యాక్ బ్యాంగిల్స్ అనేటువంటివి తయారు చేస్తూ ఉంటారు. సో వీటికి కూడా జిఐ ట్యాగ్ అనేటువంటిది రావటం జరిగింది మిత్రమా.
సో ల్యాక్ బ్యాంగిల్స్ అనేటువంటివి హైదరాబాద్కి ప్రసిద్ధి చెందినవి. సో హైదరాబాద్లో మనకి జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్ట్స్ చూసుకుంటే హైదరాబాద్ను చూసుకుంటే ఒకటి హైదరాబాద్ హలీము, 2 హైదరాబాద్లోనే చార్మినార్ దగ్గర ఉండేటువంటి ల్యాక్ బ్యాంగిల్స్. ఇక దాని తర్వాత పోచంపల్లిలో పోచంపల్లి ఇక్కత్ అంటాం, కరీంనగర్లో కరీంనగర్ ఫిలిగ్రీ అంటాం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అంటాం, తెలియ రూమాల్. సో ఏదైతే నల్గొండ ప్రాంతంలో తెలియ రూమాల్ని తయారు చేస్తూ ఉంటారు. నిర్మల్ జిల్లానో నిర్మల్ టౌనో ఆ ప్రాంతం నుంచి, అది అంతకుముందు టౌన్ ఇప్పుడు జిల్లా కదా. సో నిర్మల్ నుంచి నిర్మల్ బొమ్మలు టాయ్స్ ఉన్నాయి, నిర్మల్ ఫర్నిచర్ ఉంది, నిర్మల్ పెయింటింగ్స్ ఉన్నాయి. క్లియర్ కదా. సో ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్స్ పొందినటువంటి ప్రోడక్ట్లు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే బనగానపల్లి మ్యాంగోస్, దాన్ని బంగినపల్లి మ్యాంగోస్ అంటారు. సో ఈ మ్యాంగోస్కి 2 రాష్ట్రాల్లో నుంచి జిఐ ట్యాగ్ వచ్చింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి, 2 తెలంగాణ నుంచి జిఐ స్టేటస్ రావటం జరిగింది అండి. ఇవన్నీ కూడా తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి హస్తకళలకు చెందినటువంటి ప్రోడక్ట్స్, ఫుడ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్, ఫర్నిచర్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అండి. వీటిపైన ఎగ్జామ్ ఏదైనా కానీ ఖచ్చితంగా 1 క్వశ్చన్, అట్లీస్ట్ 1 క్వశ్చన్, లేదా మనం ముందుగా చూపించినట్టు చూద్దాం ఇక్కడ. సో ముందుగా చూపించినట్టు ఈ విధంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ని అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి మిత్రమా, ఇప్పుడు దాకా డిస్కస్ చేస్తాం కదా, మీరే ఆన్సర్ చెప్పండి. సిల్వర్ ఫిలిగ్రీ ఏ ప్రాంతంలో ఫేమస్? స్క్రాల్ పెయింటింగ్ ఏ ప్రాంతంలో ఫేమస్? ఇక్కత్ ఏ ప్రాంతంలో ఫేమస్? దుర్రీస్ ఏ ప్రాంతంలో ఫేమస్? సో మీరే ఆన్సర్ చెప్పండి. సో వీలైతే ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో నేనైతే మీకు ఆన్సర్ ఇస్తాను. సో సిల్వర్ ఫిలిగ్రీ, సో నాకు తెలుసు సిల్వర్ ఫిలిగ్రీ అని కరీంనగర్. సో సిల్వర్ ఫిలిగ్రీ ఈజ్ ఫేమస్ వేర్? ఇట్ ఈజ్ ఇన్ కరీంనగర్ మిత్రమా. సో ఏకి 4 ఉండాలి, ఖచ్చితంగా ఒక్కొక్కటి తెలుసు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అని ఏకి 4 ఉండాలి. ఏకి 4 ఉందా? లేదు, తప్పు. 2కి 4 ఉందా? 2లో A4 ఉందా? తప్పు. 3లో A3 ఉందిగా? తప్పు. A4 ఉందా? రైట్. సో ఒకటి తెలిసి నాకు ఆన్సర్ వచ్చేసింది కదా. సో ఏదో ఒకటి తెలిసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారు. సో నథింగ్ టు వరీ. సో మనం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి అన్ని ప్రోడక్ట్స్ని 18 ప్రోడక్ట్స్ని మనం డిస్కస్ చేయటం జరిగింది. సో స్క్రాల్ పెయింటింగ్ వచ్చి చెరియాల ప్రాంతంలో, ఇక్కత్ వచ్చి పోచంపల్లిలో, దర్రీస్ వచ్చేసి వరంగల్లో. సో ఫైనల్గా A4 B5 C2 D1 ఇట్ ఈస్ ద ఆన్సర్. సో ఫైనల్గా ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ ఈ అంశం యాక్చువల్గా తెలంగాణ జోగ్రఫీకి సంబంధించినటువంటి అంశము. బట్ ఈవెన్ దో కరెంట్ అఫైర్స్లో కొన్ని సందర్భాలు అడుగుతూ ఉంటారు. జీకే నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూడొచ్చు. సో కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా ఇంకొక ఎగ్జాంపుల్ అడిగారు. ఏమని అడిగారంటే, which among the following had received GI tag ఇచ్చేది ఎవరండి? ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సో ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ వారు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఆప్షన్ వచ్చేసి హలీం ఉంది అండి. సో హలీంకి మరి జిఐ ట్యాగ్ వచ్చిందా రాలేదా? సో హలీం గాట్ ది జిఐ ట్యాగ్. చూసాం కదా, హైదరాబాద్ ప్రాంతంలో మనకి రంజాన్ మాసంలో దొరికేటువంటి హలీం ఏదైతే ఉందో సో దానికి జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. ఇంకా ఫర్దర్గా సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా తరచుగా కొన్ని అంశాలను అడుగుతూ ఉంటారు అండి. ఏ అంశాలను అడుగుతూ ఉంటారు అంటే, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ జిఐ ట్యాగ్? అంటే ఒకసారి జిఐ ట్యాగ్ కనుక వచ్చింది అనుకోండి, దాని యొక్క ఎంత వరకు ఉంటుంది, అంటే దాని యొక్క హక్కులు ఎప్పటి వరకు ఉంటాయి అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. సో మరి ఆన్సర్ వచ్చి 10 years అండి. ఒకసారి ఏదైనా ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ కనుక వస్తే ఆ ప్రోడక్ట్ని 10 సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా ఉత్పత్తి చేయడానికి వీల్లేదు, ఎవరు కూడా ఆ బ్రాండ్తో తయారు చేయడానికి లేదు. ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశం, మరి ఈ ప్రోడక్ట్లకు జిఐ ట్యాగ్ అనేటువంటిది రావటం వలన కలిగేటువంటి బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఈ పోచంపల్లి ప్రాంతం ఏదైతే ఉందో గతంలో రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉండేది. సో ఎప్పుడైతే ఈ పోచంపల్లి ప్రాంతంలో ఇక్కత్ అనేటువంటి శారీస్కి జిఐ ట్యాగ్ని ఇచ్చిందో
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ ప్రాంతానికి పర్యాటకుల సందర్శన విపరీతంగా పెరిగింది అండి. సో ఆ ప్రాంతానికి పర్యాటకులు విపరీతంగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతంలోకి. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్కి నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్లేస్లో టూరిజం అనేటువంటిది డెవలప్ అవుతుంది, డెవలప్మెంట్. సో వెంటనే ప్రభుత్వం రోడ్లు వేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి, వివిధ నగరాల నుంచి, దేశంలో ఉన్నటువంటి వివిధ మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ పోచంపల్లికి రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇక్కత్ అనేటువంటి శారీలను కొనుక్కుంటా ఉన్నారు. సో ఆ శారీలు కూడా హై కాస్ట్ ఉంటాయి. ఒక్కొక్క శారీ దాదాపు 10,000, 15,000, 20,000, 50,000, 1 lakh, 2 lakh కూడా విలువైనటువంటి శారీస్ ఉన్నాయి. సో ఆ శారీస్ని పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు కొనుక్కుంటా ఉన్నారు. సో విపరీతంగా ఆ పోచంపల్లి ఇక్కత్ అనేటువంటి ప్లేస్కి ప్రజలు వెళ్ళటం స్టార్ట్ అయింది. తద్వారా ఏం జరుగుతుంది, అక్కడ టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, ఆ ఏరియా డెవలప్ అవుతుంది, ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంది. సో దాంతోపాటు ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అంటే, ఆ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది కాబట్టి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని ప్రభుత్వమే ఇస్తూ ఉన్నది అండి. సో ఆ ప్రజలు ఎవరైతే ఈ పోచంపల్లి అనేటువంటి ప్రాంతంలో ఇక్కత్తో శారీస్ తయారు చేస్తూ ఉన్నారో వారు తయారు చేసినటువంటి శారీస్ని వివిధ ప్రాంతాలలో అమ్ముకునే విధంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మార్కెటింగ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తూ ఉంది. దాంతోపాటు వారు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని ఆన్లైన్లో అమ్ముకునే విధంగా లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇంకా ఉన్నటువంటి ప్రోడక్ట్ వెబ్సైట్స్ మీషో కానీ వీటిలో అమ్ముకునే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, వారికి టెక్నాలజీ పైన వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఏం చేస్తుంది అంటే ఆ పిల్లలు ఎవరైతే అక్కడ ఉంటారో, చదువుకున్నటువంటి వారు ఉంటారో వారిని ఫైండ్ అవుట్ చేసి వారికి ఈ మార్కెట్ సంబంధించి, ఈ కామర్స్కి సంబంధించి వారికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ లోకల్లో తయారు చేసేటువంటి ప్రోడక్ట్లు భారతదేశం అంతా కూడా అమ్మే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. సో ఇవండి జిఐ ట్యాగ్కి సంబంధించి బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఏమేమి బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి, ఒకసారి జిఐ ట్యాగ్ ఇస్తే ఆ ఏరియా డెవలప్ అవుతుంది, వారికి నేషనల్గా ఇంపార్టెన్స్ వస్తుంది, టూరిజం పెరుగుతూ ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది, టెక్నాలజీ అప్డేట్ అవుతున్నారు, మార్కెట్ లింకేజెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఆ ప్లేస్ యొక్క ప్రజల యొక్క లివింగ్ స్టైల్ అనేటువంటిది మారుతూ ఉంది. ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవి జిఐ ట్యాగ్కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో ఇంకా సరికొత్త అంశాలతో